అంతే కదా. ఇప్పుడు మేము అనేది అదే, కొట్టినని అడిగినందుకు మీరు కొడుతున్నారు. రేపు ఇంకా దీనికైనా ఎక్కువ అయితే వేరే ఎవరైనా స్పందించరా? స్పందించరా? ఇప్పుడు మేము ఏమైనా చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే మీరు మా మీద కేసులు పెట్టాలి, ఏమైనా చేయాలి. మేము చట్టాల మీద కేసులు తీసుకోకుండా మీకు ఉన్నదానికి ఉన్నది చెప్తే కూడా మీరు కేసులు పెడితే ఇక తర్వాత నువ్వే ఇప్పుడు మీకు ఒకటి నేను క్లారిటీ చేస్తున్నా బ్రదర్. ఇప్పుడు ఎవరైతే పేర్లు సోకాళ్ళు వ్యక్తుల మీద పెట్టినరో ఆ వ్యక్తులు కన్వర్ట్ క్రిస్టియనే. వాళ్ళు ఒకప్పుడు క్రిస్టియన్ ఉన్నోళ్ళే. ఆ క్రిస్టియన్ జోసెఫ్ ఇప్పుడు జోసెఫ్ అనే క్రిస్టియనే, కరుణాకర్ సుగుణ క్రిస్టియనే, అమరా ప్రసాద్ క్రిస్టియనే, ఇంకా ఇంకొక ఆయన పేరు ఏం పేరు ఉంది, లలిత్ క్రిస్టియనే. వీళ్ళందరూ ఎక్స్ క్రిస్టియన్స్. ఎక్స్ క్రిస్టియన్స్ ఇప్పుడు ఇలా హిందూస్. క్రిస్టియన్ ఉన్నప్పుడు ఎక్స్ హిందూస్, ఇప్పుడు క్రిస్టియన్లకు వచ్చినాక ఎక్స్ క్రిస్టియన్స్. అజయ్ బాబు కూడా ఒకప్పుడు హిందువే. భారతదేశంలో మనం అందరం హిందువులం, ఫస్ట్ క్రిస్టియానిటీ లేదు. వచ్చిన తర్వాత ఏది నచ్చిందో అది ఫాలో అయిపోయినాం అంతే. ఇప్పుడు కూడా మీరు చూడండి, మిషనరీలు కానీ వీళ్ళందరూ చదువుకున్న స్కూల్ ఏంటి? ఇప్పుడు హిందువులు అనేటోళ్ళు ఎవరిని ఏమంటలేరు అన్న. ఈ క్రిస్టియన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డబ్బుల కోసం మనల్ని అంటున్నారు. డబ్బుల కోసం వాళ్ళు తీసుకొని ఫోన్ పేలు గీన్ పేలు పెట్టుకొని చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేనికోసం చేస్తారో వాళ్ళ మనసాక్షి మీద అడగమని చెప్పాలి. అరే నా దోస్తులు మొత్తం హిందూసే. ఇప్పుడు మన హనుమాన్, ఇప్పుడు శ్రీరామనవమి అయింది, మేము మొత్తం ఆనే ఉన్నాం. హనుమాన్ ర్యాలీ ఉంది, నేను వినాయకుని పెడతా, మా ఇంటికాడ బోనాల పండుగ చేస్తాం, మేము అందరం కలిసి ఉన్నాము. ఇప్పుడు నువ్వు కలిసి వచ్చి నీళ్లు గడవనీకే నువ్వు ఇవన్నీ ఎందుకు చేయాలి? సరే పాస్టర్ తప్పు చేసి నేను తప్పు చేసిండు, నువ్వు మాట్లాడేదానికి మాట్లాడాడు. ఒక వ్యక్తి చచ్చిపోతే ఇప్పుడు నువ్వు నన్ను అడిగినావు, ఆవేశంగా నేను ఎప్పుడు మైక్ పట్టుకున్నా, ఇప్పుడు నేను ఆవేశంగా మాట్లాడాను, తప్పేమైంది దానివల్ల? నువ్వు తిట్టిన బూతుల కంటే ఎక్కువ బూతులు కావు కదా బ్రో. అంటే అందరం కలిసిమెలిసి ఉండాలంటున్నాం. నిన్న చూడు ఒక వ్యక్తి, ఒక శర్మ గారు అంటే యూట్యూబ్లో, అరే అవును ఈయన ఎవరు మన రాధా మనోహర్ దాస్ మాట్లాడింది తప్పు, మనం అందరితో కలిసి అన్నాడు. ఇవాళ అమరా ప్రసాద్ ఫోన్ చేసి తిట్టేసి ఆయనను సారీ తప్పైందని చెప్పి మాట్లాడిన రికార్డింగ్ పెట్టిండు. మళ్ళీ ఆయన మీరు కేసు పెట్టిర్రు మరి యూట్యూబ్లో పెట్టిండు లైవ్. ఇప్పుడు మేము తిడుతున్నాం, ఎవరన్నా తిడుతున్నామా? ఒక వ్యక్తి కలిసి ఉండని చెప్తే అమ్మని అక్కని తిట్టి నా మీద 90 కేసులు 80 కేసులు ఆయన నోటితో చెప్పిండు. ఆ యూట్యూబ్ మీకు పెడతా, ఆయన మీద కేసులు పెట్టిండు. మరి ఒక వ్యక్తిని భయపెట్టించిండు కదా కలిసి ఉండమంటే. నువ్వు బ్రాహ్మణుని తిట్టిండు. ఇప్పుడు మేమేమంటున్నాము, అందరం కలిసి ఉందామన్నా, ఇంతకుముందు ఎట్లున్నాం అట్లుందామన్నా ప్లీజ్.